ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చి 30వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 30వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ కూడా మీ మనసులోని కోరికలన్నీ నెరవేరి చక్కగా ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి, ఆ భగవంతుణ్ణి సదా ప్రార్థిస్తున్నాను. అందరికీ కూడా శుభం కలుగుగాక. ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్నింటా కూడా పండగ వాతావరణంతో మీరేదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా చక్కగా అన్నింటా విజయాలతో శుభ ఫలితాలతో మీరు ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కగా పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల రాక మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. కుటుంబ సభ్యులతో చక్కటి వాతావరణంలో సంతోషంగా మీ సమయాన్ని గడపగలుగుతారు. అంతేకాకుండా చక్కటి ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా జరపగలుగుతారండి. సమయానికల్లా మీరు కోరుకున్న విధంగా చక్కగా ధనం ఏదైతే ఉందో అవి లాభాల రూపంలో కానీ పెట్టుబడులకు పెట్టి ఫలితాల రూపంలో కానీ ఇట్లా మీ చేతికి రావడం కూడా ఈరోజైతే జరుగుతుందండి. అన్నింటా కూడా విజయాలతో ఎంతో శుభారంభంగా ఈరోజైతే మీకు ఉండబోతుంది. చక్కటి వాతావరణం మీ చుట్టూ ఉండటం, మీ చుట్టూ మీరు కోరుకున్న వ్యక్తులు కానీ మీ మనసుకు నచ్చిన పరిస్థితులు కానీ ఉండటం మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆరోగ్యరీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరికైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మనోధైర్యంతో అన్ని పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. గతంలో ఏదైతే చికాకులను కానీ ఒడిదుడుకులు కానీ అంటే అవి మానసిక పరమైనవైనా ఉండొచ్చు, వృత్తిపరమైన అయినా ఉండొచ్చు, అట్లాంటి వాటి నుంచి అన్నింటి నుంచి బయటపడే విధంగా మీకు ఈరోజు చక్కగా మీ సమస్యల పరిష్కారానికి మీరు చర్చలు జరపడం కానీ వాటి కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం కానీ మీకు మరింతగా మానసికంగా దృఢత్వాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మీకంటూ మీరు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అన్ని విధాలుగా కూడా మీ యొక్క ప్రతి పనిలోనూ వారు చేదోడు వాదోడుగా ఉండటం, వారు ప్రతి విషయంలోనూ మీకు సలహాలను ఇవ్వటం, అన్నింటా మీకు వెన్నంటే ఉండి ముందుకు నడిపించడం కూడా మీకు మానసికంగా మరింత బలాన్ని అయితే చేకూరుస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభకరమైన వాతావరణంలో మీ రోజును గడిపే అవకాశం అయితే మీకు లభిస్తుంది. పని భారం కూడా కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి కానీ ఉండదు. మీరు ఏదైతే నూతన వస్త్రాలను కొనుగోలు చేయాలి, నూతన వస్తువాహనాలను కొనుగోలు చేయాలి అనే కోరికతో ఉంటారో అటువంటి వాటిని కూడా ఈరోజు చేయగలుగుతారండి. కుటుంబ సభ్యుల కోసం మీరు ఏదైనా ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, వారి కోసం ఏదైనా విషయాలలో వారికి నచ్చే విధంగా మీరు ప్రవర్తించటం కానీ మీ యొక్క బంధాలు అనేవి బలపడే అవకాశాన్ని ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా కుటుంబ సభ్యుల మధ్య వాతావరణం అంతా కూడా ఒక చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. చక్కగా చిన్ననాటి స్నేహితులతో కలిసి కొంతవరకు మీరు మీ యొక్క మాట మంచి జరుపుకునే అవకాశం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి కొంతవరకు మీరు సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఆనందం కలిగించే విధంగా మీ యొక్క రోజు అయితే ఉండబోతుందండి. ధనయోగంతో చక్కగా పెట్టుబడులను పెట్టుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా ఏదైతే లాభాలు రావట్లేదు అనుకుంటున్నారో అటువంటి వాటి లావాదేవీలను కూడా ఈరోజు జరపగలుగుతారండి. ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ, మీ పెద్దలు కానీ వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సలహాలు మీకు ఎంతగానో ఈరోజు మేలునైతే చేకూర్చబోతున్నాయండి. అన్ని విధాలుగా కూడా మీరు తెలివితేటలతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందరినీ మెప్పించే విధంగా మీ యొక్క మాట తీరు, మీ యొక్క నడవడిక, మీ యొక్క పనితీరు ఉండబోతుందండి. అది కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీరు దక్కించుకునే విధంగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మానసికంగా దృఢత్వాన్ని కలిగి ఉంటారండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దానిలో మీరు చక్కగా దృఢంగా ఆలోచించుకోవటం, ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చాకచక్యంగా ముందుకు తీసుకువెళ్ళటం, మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని అవలంబించడం, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునేలా చేస్తుందండి.
నూతనంగా ఏవైనా పనులు ప్రారంభించాలి అని కోరికతో ఎవరైతే ఉన్నారో, అంటే నూతన వ్యాపారాలు కానీ నూతనంగా వ్యవహారాలు ఏవైనా చెయ్యాలి అని అనుకున్న వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ ఈ రోజు అయితే చేయగలుగుతారండి. అవి కూడా మీకు లాభాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. మీకంటూ భవిష్యత్తులో వాటి తాలూకా లావాదేవీలను జరుపుకునే విషయంలో ఎంతో ఆనందం కలిగించే విధంగా ఉండబోతున్నాయండి. అన్ని విధాలుగా కూడా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించటంలోనూ మీ పనుల పట్ల మీ యొక్క శ్రద్ధ మీ మీద అందరికీ గౌరవాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అన్నింటా కూడా అనుకూలమైన వాతావరణంతో ఎంతో సంతోషంగా మీరు కోరుకున్న విధంగా చక్కగా శుభ ఫలితాలతో మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఏదైతే తరగతి గదులు పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసేవారు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీ యొక్క కార్యాలయంలో చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఒక సత్సంబంధాలు కలిగి మీ వ్యవహారాలన్నిటినీ కూడా ఎటువంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం కానీ మీ నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడులు మరింతగా రాణిస్తాయి. చక్కగా పెట్టుబడులను ఈరోజు పెట్టగలుగుతారు. లావాదేవీలను కూడా జరపగలుగుతారు. అనుకున్న విధంగా లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం చక్కగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో మీకు చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నతమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. గట్టి పోటీతత్వంతో మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుతూ లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు పని భారం లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ సన్నిహితులు కానీ మీ స్నేహితులతో కానీ చక్కటి సమయాన్ని గడపగలుగుతారు. మానసికంగా ప్రశాంతతను పొందగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీదైన శైలిలో ఈరోజు ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. లాభాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఎటువంటి పనిభారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ ఇద్దరి మాట ఒకటే, చక్కగా మీరు సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. అన్ని పనులలోనూ కూడా మీ జీవిత భాగస్వామి మీకు చేదోడు వాదోడుగా ఉండటం, చక్కగా ఇద్దరు కలిసి అన్ని కార్యక్రమాలను నిర్వహించటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి.
ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా శుభవార్తలను వినటం కానీ, మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ యొక్క రాజకీయ వ్యవహారాలను మరింత చాకచక్యంగా చేయగలుగుతారు. చురుగ్గా మీ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. యథాప్రకారం మీరు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో వాటన్నిటినీ అమలుపరుచుకుంటూ వెళ్ళి ప్రజాశ్రేయస్సు కోసం మీ పథకాలన్నిటినీ కూడా అమలుపరచగలుగుతారండి. అందరి మనసుల్లోనూ కూడా మీకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని, గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. ఇక అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు అనుకూలంగా ఉంటుంది. చక్కటి శుభవార్తలు వినగలుగుతారు. మీరు ఏది చెయ్యాలనుకున్నా కూడా ఆ పని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సమయస్ఫూర్తితో చక్కగా వ్యవహరించగలుగుతారండి. వ్యవహార శైలి కూడా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఇక ఎవరైతే కోర్టు వ్యవహారాలు, లావాదేవీలు ఇలాంటి విషయాలతో, స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియటం కానీ మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కటి శుభ ఫలితాలను పొందుతూ ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.